చేంజ్ అయినాయి, ఎంత స్పీడ్ వస్తున్నాయి. ఇంతకుముందు ఇంత నీళ్ళు లేవు. సో బ్రదర్ ఆయన ఓలేస్తున్నాడు. చూద్దాం ఏమైనా పడితే లేదో. చాలా విత్ ఇన్ సెకండ్స్లలో ఫుల్ వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా వరకు పట్టింది, ఇలా వీడియోలో పెడతా ఈరోజు పట్టినాయన్నీ. సో బ్రదర్ ఈ ఫ్లో మొత్తం చెట్లు కొట్టుకొస్తున్నాయి, పైన వర్షం పడుతుంది. సో అలా అయినా వేస్తున్నాడు ఓలా. సో చూద్దాం పడతాను. సడన్గా అంటే కొత్త వాళ్ళు ఇట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. నేనైతే ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ ఇది, అంటే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. చాలా వరకు అనడమే తెలుసు కానీ ఇంతవరకు చూడలేదు నేను ఎప్పుడు కూడా. ఇదే ఫస్ట్ టైము ఇలా వాటర్ ఫ్లో ఎక్కువ కావడం. సడన్గా కళ్ళ ముంగట చూస్తుంటే విత్ ఇన్ సెకండ్స్లలో స్పీడ్ అవుతుంది. చూద్దాం ఏమైనా పడతాయా లేదా అనేసి. బ్రదర్ మాత్రం కష్టపడి వేస్తున్నాడు. సో ఇంతకుముందుకి ఇక్కడ వాటర్ లేకుండే కదా, ఇక్కడ డివైడ్ ఉండే, ఇక్కడ లేకుండే, ఇక్కడ కూడా లేకుండే. ఇప్పుడు చూద్దాం ఖచ్చితంగా ఇప్పుడు పడతాయా లేవా. వాటర్ ఫ్లో అంటే కొంతమంది లోపల దిగి కూడా వేస్తారు కదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అంటే వాళ్ళకి అనుభవం ఉంటుందేమో. కొత్త ఆ నీళ్ళని చూస్తారా ఒక పక్క మామూలుగా భయపడతారు. సో ఇది చూద్దాం పడతా లేదని. సో ద ఫిషింగ్ వాటర్ ఫ్లోయింగ్ అనేది సెకండ్స్కి ఒకసారి ఫుల్ హెవీగా వస్తుంది. సో పైన వర్షం పడడం, ఇక్కడ మామూలుగా వర్షం తెప్పలు కనిపిస్తున్నాయి. ఇంత ఏమో రాళ్ళు వస్తున్నాయి. సో చూడండి ఫ్లో ఎక్కువ ఎగుతుంది, వాటర్ ఫ్లో ఎట్లా వస్తుంది, చాలా హెవీగా అయింది. వితిన్ సెకండ్స్లో చాలా ఫ్లో అయింది. మళ్ళీ వేస్తాడు. మామూలుగా కొత్త నీళ్ళు వస్తే ఎక్కువ వస్తాయి అంటారుగా, అక్కడ ఎగురుతున్నాయి. ఇక్కడ మీదకి ఎగిరింది అది. నీకు చెప్తానే బ్రదర్, ఇప్పుడు ఏమంటారు గంగపుత్రులు అంటారు కదా, ఇంకా ఎక్స్పీరియన్స్ అది. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా భయపడతారు సార్, బయటకు వెళ్ళిపోతారు, ఒడ్డు నిలబడతారు డైరెక్ట్ వెళ్ళి. ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు కదా వాటర్కి. సడన్ ఒక 20 నిమిషాలు చేంజ్ అయిందా అంతే, 20 మినిట్స్ చేంజ్ అయింది. నేను మొత్తుకుంటున్నా ఉన్నాను బ్రదర్ని బయటికి వెళ్ళొద్దా అనేసి. అయినా బ్రదర్ ఏమవుతుంది ఏం కాదు, మేము ఇల్లు పుట్టి పెరిగినా దీనికి ఏమైతే అనేసి ఒకటే వేస్తూ ఉన్నాడు. చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఏదైనా చూస్తే కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలుస్తుంది. ఫిషింగ్ అనేది చాలా, అందరూ ఏమనుకుంటారు అంటే ఇట్లా పోయి అట్లా వస్తారు సంథింగ్ అనేది అనుకుంటారు, కానీ చాలా డిఫికల్ట్. హంటింగ్ అనేది ఏమంటారు గాలాలతో వేసే ఈజీ, ఈ వలలతో అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి, వేయాలి, ఏనికి రావాలి. గాల అంటే ఫుడ్ కలిపి ఏదో పెట్టేసి వేస్తారులే, కానీ అది గట్టు నుండి వేస్తారు. ఇది నీళ్ళలో దిగేయాలంటే బ్రదర్ వేసాడు, కొన్ని పట్టాడు ఇప్పటికి. సో పట్టే టైంలో ఇప్పుడు పట్టింది చూసినాం. సో హ్యాపీ. సో గే రమ్ము అది పట్టి దొరికిందా? థ్యాంక్ యూ. దీనికి వాటర్లో వేసేసి నేను ఇంటి దగ్గర దీన్ని ఫిషింగ్ రవ్వు బొచ్చ. సార్ ఫ్రెండ్స్ చూడండి, బొచ్చ పడింది. బొచ్చ కదా, ఏమంటారు దీన్ని అంటే? పలుగు రైట్, అంటే తెల్ల చేప. సార్ నేను చెప్పలేదు కొత్త వాటర్ వస్తే ఎక్కువ వస్తాయి అనేసి. ఇది ఎక్స్పీరియన్స్ అయిందా లైవ్. ఇది రవ్వ లెక్క ఉందేంటి? రవ్వే రైట్. రవ్వనా బొచ్చనా? యా బొచ్చే కదా, కనుగు రైట్. ఇక ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు పడింది. ఇక చాలా వరకు పడ్డాయి. నేనైతే బొచ్చ అనుకుంటున్నా, ఇది బొచ్చ పిల్ల సంథింగ్ అనుకుంటున్నా. బొచ్చ పిల్ల ఎక్కడ ఉంది కదా, వాటర్లో వేస్తే బతుందా?
పెద్ద ఇది రవ్వ బొచ్చ లెక్కన అనిపిస్తుంది నాకైతే. బొచ్చే కదా, బొచ్చపిల్లే, బొచ్చపిల్లే, బొచ్చపిల్ల. ప్లీజ్ దీని ఇంటి తీసుకెళ్ళి వేసేద్దాం. ఒక కవర్లో వాటర్ పట్టదా, వాటర్ పెడదాం కవర్లో. బొచ్చే కదా, బొచ్చి కాదు కనుగు అంటే అదొక చేప. సో బొచ్చ లెక్కన ఉంది కదా, సో ఇది బొచ్చే కదా, బొచ్చ అనుకుంటున్నాను నేను. దీని మీసాలని చూసినా, ఒక 1 సెకండ్లో ఫుల్ ఇంకా ఎక్కువైనాయి వాటర్ కదా. నేను తీసుకొచ్చానా, ఇదేగా తీసుకొచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంతవరకు పట్టింది. అవి ఇంకా పట్టినాయి, ఇక్కడ ఉన్నాయి. వాటర్ హెవీ ఫ్లో అవుతుంది. సో బ్రదర్ ఈ పట్టిన ఫిషెస్ అని తీసుకొచ్చామన్నది. సో తీసుకొచ్చేస్తున్నా. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ పట్టినాయి. దానికైతే చాలా పెద్ద పెద్ద సైజులో పడ్డాయి. ఇక ఇవన్నీ పట్టినాయి. ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి దాంట్లో ఇచ్చేద్దాం. అవి ఫుల్ వాటర్ వస్తుంది. వాటర్ 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 వాటర్. సో నైస్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్, ఇది సంథింగ్ బొచ్చా కాదంటున్నాడు, చూద్దాం. చెయ్యి కడుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.